ఎవరికైనా గుర్తుందా ఫౌండేషనల్ డ్యూటీస్ ఆఫ్ హస్బెండ్? దెర్ ఆర్ 2 మెయిన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ దట్ ఆర్ గివెన్ స్పెసిఫికలీ ఫర్ హస్బెండ్: హెడ్షిప్ అండ్ లవ్. ఎస్, అండ్ గత వారంలో దాని గురించి ధ్యానిస్తూ వచ్చినాము. ఆ ధ్యానించిన తర్వాత కొంతమంది బ్రదర్స్ వచ్చి సిస్టర్స్ గురించి ఉందా లేదా అని అడుగుతూ వచ్చినారు. సో టుడే దేవుడిచ్చిన నియమాలు, వాట్ ఎవర్ ద ప్రిన్సిపల్స్ దట్ గాడ్ గేవ్ ఫర్ ఉమెన్, అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. అండ్ మై డిజైర్, ఈ మెసేజ్ తర్వాత మీలో చాలామందికి నా మీద కోపం వస్తుంది, అండ్ ఏమైనా వస్తుండొచ్చు, బట్ ఐ వాంట్ టు కన్ఫెస్ బిఫోర్ యూ వాట్ ఎవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు షేర్. Wodi Bokkamani, he is a great man of God. He recently passed away after Charles Kirk. So he's also a great man of God at the age of 57. You know, God called him, and I know good eppudu whenever he talks about marriage or about LGBTQ, ivanniti gurinchi sangamlo chepta unnappudu oka 15-20 minutes of confession cheyalsi vasta untundi, right? You know, he has to prepare the congregation, and he has to tell to them that, you know, this is what the word of God says ani oka 15-20 minutes after preparing, then he used to share the word when he talks about sin or marriage or LGBTQ, all these things. So manam elanti kalamlo unnamante, when we try to talk about sin, when Bible calls it as sin, when we preach on it, no one likes it. But when you preach about holiness, or when you preach about prosperity, about blessings, you know, ఆ టైంలో చాలా మందికి ఆ వాక్యము ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. సో పాపము విషయమైన వాక్యము ఎవరికీ ఇష్టం ఉండదు. దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవెనలతో నింపుతాడు, దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్తే అందరూ వావ్, ఈ వాక్యము నాకే, నా జీవితంలో ఈ వారంలో దేవుడు గొప్ప అద్భుతం చేస్తూ ఉన్నాడని వీ ట్రై టు రిసీవ్ ద వర్డ్ లైక్ దట్. సో ఈ ఉదయకాలము దేవుని వాక్యంలో ఏవైతే కొన్ని ప్రాముఖ్యమైన నియమాలు దేవుడు బయలుపరుస్తూ వచ్చినాడో వాటిని ధ్యానించడానికి ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయకొలది we try to meditate on it. So the 2 foundational principles that are given to women, స్త్రీకి దేవుడిచ్చిన 2 ప్రాముఖ్యమైన నియమాలు ఏంటిది అంటే సబ్మిషన్, లోబడి ఉండడము. రెండవది హెల్ప్మేట్, సహకారిగా. ఒకసారి జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 18 ఒకసారి మనము ఎవరైనా తీసిన వాళ్ళు సాయం చేస్తారా? జెనసిస్ ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనము. సాటి అయిన సహాయము, ఎ హెల్ప్మేట్ గాడ్ మేడ్ ఫర్ ఆడమ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫౌండేషనల్ డ్యూటీ ఆఫ్ ఎ వైఫ్. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మనం చదువుకున్న, ఈవెన్ పీటర్ సేస్, 1 Peter chapter 3, and also Paul talks about in Colossians, he talks about in Ephesians, he talks about in 1 Corinthians ఏంటంటే wives be submissive to your own husbands, మీ భర్తకి లోబడి ఉండుడి అనేటిది పౌలుతో స్పష్టంగా బయలుపరుస్తూ వచ్చినాడు. సో దీస్ ఆర్ ది ఫౌండేషనల్ డ్యూటీస్ ఆఫ్ వైఫ్. అండ్ ఫర్ హస్బెండ్ గాడ్ ఆల్సో గేవ్ దోస్ 2 ఫౌండేషనల్ డ్యూటీస్. వన్ ఈజ్ హెడ్షిప్ అండ్ ది అదర్ వన్ ఈజ్ లవ్. సో నో మ్యాటర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఏ హస్బెండ్ షుడ్ లవ్ హిజ్ వైఫ్. సో అందుకే లాస్ట్ టైం కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాను. ఏ హస్బెండ్ షుడ్ నెవర్ అబ్యూస్ హిజ్ వైఫ్ verbally or physically. So husband's role is to love his wife, and that's what God called. And wife's role is to be submissive. So ఈ submissive అన్న మాట వినంగానే చాలాసార్లు we don't like, you know, submission. అసలు నేనెందుకు లోబడి ఉండాలి? అండ్ దేవుని వాక్యము లోబడుట అన్న మాటకు అర్థం ఏంటిది? బిబ్లికల్ డెఫినిషన్ or what actually Bible says. సో ఈ సబ్మిషన్, దీనికంటే ముందు ఈ సబ్మిషన్ ఏమి కాదు అనేటిది ఫస్ట్ మనం చూద్దాం. ఒక 3 విషయాలు. సబ్మిషన్ ఈజ్ నాట్ ఇన్ఫీరియారిటీ. వెన్ యూ సబ్మిట్ టు యువర్ హస్బెండ్, దట్ డజంట్ మీన్ నువ్వు ఇన్ఫీరియర్ అయిపోయినావు, చిన్నదాని అయిపోయినావు అనేటిది కాదు. See, when in God's eyes, man and woman, they both are one, which means God made them in his own image, and they are heirs together, and that's what we read in 1 Peter chapter 3. సో when I say submission, సో నువ్వు సబ్మిట్ చేస్తూ ఉన్నంత మాత్రాన దట్ డజంట్ మీన్ యు ఆర్ ఇన్ఫీరియర్, నువ్వు తక్కువైపోయినవు, నువ్వు చిన్నదానివి అనేటిది కాదు. అండ్ రెండవది, సబ్మిషన్ ఈజ్ నాట్ స్లేవరీ. ఏదో ఇంక ఈ భర్త ఏది చెప్తే నేను అది చెయ్యాలి, ఇంకా నాది బానిస బ్రతుకు,
ఇంకా పెళ్ళైతే నాకేం లేదు, ఐ జస్ట్ నీడ్ టు బీ ఎ స్లేవ్ ఇన్ ద హౌస్, ఇన్ లాస్ ముందు, ఫ్యామిలీస్ ముందు, నేను ఏదో జస్ట్ చాయ్ కప్ ఇచ్చి తీసుకెళ్లే స్థితి నాది. ఆ స్లేవరీ కైండ్ ఆఫ్ థింగ్ కాదు సబ్మిషన్ అంటే. అండ్ సబ్మిషన్ ఈజ్ నాట్ ఫోర్స్ఫుల్, ఈజ్ నాట్ ఎన్ఫోర్స్డ్. సబ్మిషన్ అనేటిది ఏదో బలవంతంగా మనం చూపించేటిది కాదు. సో పాల్ ఎప్పుడైతే ఎఫిషియన్స్ చాప్టర్ 5లో మీకు జ్ఞాపకం ఉంటే లాస్ట్ టైం మనం చూస్తూ వచ్చినాము, వర్స్ 21లో he established few important truths before we get into marriage relationships. As an individual, these truths should be established in our personal life. ఏంటిది అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ we have to be led by the Spirit of God. So the 3 evidences that we looked last time, ఎవరైనా గుర్తుందా? What are the evidences of a believer who is being led by the Spirit of God అంటే ఒక 3 నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరికైనా గుర్తుందా పొరపాటున? First one is he is joyful. The person who is led by the Spirit of God, Ephesians chapter 5లో we see from 19 నుంచి కింద వచనాలన్నీ కూడా, this person is joyful. అంటే ఏ సిచ్యువేషన్లోనైనా this person rejoices in the Lord because he acknowledges that God is perfect, all his ways are perfect. So as he is being led by the Spirit of God, which means he is controlled by God. సో దేవుని చేత కంట్రోల్ చేయబడతా ఉన్నప్పుడు హీఈస్ జాయ్ఫుల్. అంటే ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా ఏ సిచ్యువేషన్లోనైనా దిస్ పర్సన్ రిజాయిసెస్ ఇన్ ద లార్డ్. అండ్ సెకండ్లీ మనం ఏం చూస్తూ వచ్చినాము అంటే, హీఈస్ థ్యాంక్ఫుల్, హీఈస్ గ్రేట్ఫుల్ టు గాడ్. లార్డ్ యూ ప్లేస్డ్ మీ ఇన్ దిస్ పొజిషన్, యూ గేవ్ మీ దిస్ అనేటిది ఆయన బయలుపరుస్తూ హీఈస్ గ్రేట్ఫుల్ టు గాడ్, హీ ప్రైజెస్ గాడ్ అనేటిది రెండోది చూస్తూ వచ్చినాం. మూడోది హీ సబ్మిట్స్ టు గాడ్, which means the person who is controlled by the Spirit of God, he submit himself to God. These are the 3 evidences that will be seen in a believer's life, especially those who are controlled by the Spirit of God. దేవుని ఆత్మ ద్వారా నేను నడిపింపబడుతున్నాను, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, దేవుడు నా జీవితంలో ఉన్నాడు, నేను రక్షించబడ్డాను, ఇంకా నా జీవితంలో యేసు ప్రభు ఉన్నాడు అంటే ఈ చిహ్నాలు మన జీవితంలో కనబడాలి. ఈ చిహ్నాలు మన జీవితంలో కనబడట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వు క్రిస్టియనే, దేవుని మందిరానికి వచ్చే బిడ్డవే, వాక్యం చదివేవాడివే, కానీ నీ జీవితంలో సంపూర్ణమైన అధికారము యేసు ప్రభువుకి ఇంకా నువ్వు ఇవ్వలేదు. దెర్ ఆర్ స్టిల్ సమ్ ప్లేసెస్, దెర్ ఆర్ స్టిల్ సమ్ ఏరియా వేర్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు సరెండర్ ఇట్ టు గాడ్ బికాస్ సిన్ ఈజ్ సో యాక్టివ్ దట్ ఇట్ ఈస్ టెంప్టింగ్ యూ అండ్ యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ దట్ ఏరియా. And you are not giving that authority to Jesus. So ఈ 3 మనం చూస్తూ వచ్చాం. ఈ 3 చెప్పిన తర్వాత పాల్ చెప్తున్న మాట ఏంటంటే verse 21లో this is what he established. He said, submitting to one another out of reverence of Christ. So ఇప్పుడు ఎప్పుడైతే when I am led by the Spirit of God, as a man, let's say if I am led by the Spirit of God, I will submit to my wife too. As a woman, when you are led by the Spirit of God, you will submit to your husband. So it is a mutual duty that happens in a believers or else in a family that is submitted or else that is controlled by the Spirit of God. So when Paul says this submission and Ephesians chapter 5 verse 22 Paul says, wives submit to your own husbands as to the Lord. అని ఎప్పుడైతే పౌల్ చెప్పినాడో దీని గ్రీక్ వర్డ్ దాన్ని ఏమంటారు అంటే హుపోటసో. సో ఈ మాటకి అర్థము దీన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దెర్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ గాడ్ రిమైండెడ్. మొదటిది ఏంటిది అంటే యాక్టివ్ సెన్స్ అండ్ ప్యాసివ్ సెన్స్. ఈ మాట సబ్మిషన్ అన్న మాట ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ యాక్టివ్ సెన్స్ అండ్ ఆల్సో ఇన్ ప్యాసివ్ సెన్స్. యాక్టివ్ సెన్స్ ఎక్కడ వాడబడుతూ వచ్చింది అంటే 1 Corinthians chapter 15 verse 28. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 28వ వచనం. When all things are subjected to him, then the Son himself will also be subjected to him who put all things in subjection under him, which means it is an authoritative thing. ఈ సబ్మిషన్ ఇక్కడ వాడబడినప్పుడు ఇట్ ఈస్ అన్ అథారిటీ, మిలిటరీ టర్మ్ వేర్ దెర్ ఆర్ ర్యాంక్స్, దెర్ ఆర్ సర్టెన్ క్రైటీరియా అండ్ దట్ పర్సన్ హ్యాస్ టు mandatorily he has to submit to the master. That is an active sense. But when Paul used in Ephesians, Colossians and 1 Peter use చేసినప్పుడు it is a passive sense. ఏంటిది passive sense అంటే you willingly submit yourself to your husband. You voluntarily submit. It is not forced on you. As you submit yourself to Christ, automatically nature ఏమవుతుంది అంటే we will submit to your husband.
సో ఇట్ ఈస్ ఎ విల్లింగ్ వాలంటరీ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్. జాన్ చాప్టర్ 10 మనందరూ కూడా తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈజ్ ఎ గుడ్ షెపర్డ్. అదంతా బయలుపరుస్తూ వచ్చినప్పుడు వర్స్ 17 and verse 18, దిస్ ఇస్ వాట్ ఇట్ సేస్. John 10 verse 17 and 18, Jesus Christ, he willingly submitted himself to the Father. Right? So it says, for this reason the Father loves me, because I lay down my life that I may take it up again. No one takes it from me, but lay it down of my own accord. ఆయన విల్లింగ్గా యేసు ప్రభు ఏం చేస్తున్నాడో తన్ను తాను సమర్పించుకుంటున్నాడు. లూక్ చాప్టర్ 2 verse 51, లూకాసు వార్త. యు సీ యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న ఆయన ఏ విధంగా సబ్మిట్ చేసుకుంటూ ఉన్నాడు అనేటిది ఒకసారి చూద్దాం. లూక్ చాప్టర్ 2 verse 51, ఎవరైనా చదువుతారా? Yeah, here is Jesus. He is the Son of God. Right? He is a Messiah. He has complete authority over everything. But still you see, Jesus Christ ఏం చేస్తా ఉన్నాడు? He came to Nazareth and was submissive to them. అక్కడికి వెళ్ళి మీరు అందరు నా కింద ఉండండి అని యేసు ప్రభు చెప్పలేదు. He has complete authority, but still Jesus willingly chose to be submissive there. So that is what submission is. So submission అంటే ఏంటంటే you willingly, out of reverence, out of respect, you submit it to your husband. So when you say that I submit to God, then what produces it from you is you submit to your husband. Let's say you are not submitting yourself to your husband. The reality is you are not submitting to your God. నువ్వు దేవునికి అప్పచెప్పుకుంటే నీ జీవితాన్ని, నీ భర్తకి నువ్వు లోబడతా ఉంటావు. నీ భర్తకి ఈ దినం నువ్వు లోబడట్లేదు అంటే వన్ హెల్త్ చెక్ దట్ యూ నీడ్ టు డూ, వన్ స్పిరిచువల్ హెల్త్ చెక్ దట్ యూ నీడ్ టు డూ ఏంటంటే వీ నీడ్ టు డూ ఇస్, am I submitting to God? So if I submit to Christ, automatically నా జీవితంలో ఏమవుతుంది? I'll obey what he says. So as husband, if I submit to God, what happens? Automatically the principles that God said is love your spouse. But ఇంత చక్కగా దేవుడు నియమం చెప్పినా, why is this? There are a lot of families that are separated, that are going on to the divorce కెళ్ళి కోర్ట్స్కి వెళ్ళి ఎందుకు తిరుగుతూ ఉన్నారు? దేవుని నియమాలు ఇంత చక్కగా బయలుపరిచాడు దేవుని వాక్యములో. మోర్ దాన్ 70% ఆఫ్ ది కేసెస్ ఆఫ్టర్ దే గాట్ మ్యారీడ్ ఇన్ ద ఇనీషియల్ ఇయర్స్ దే గెట్ ఇన్ టు ది డివోర్స్ స్టేట్కి వెళ్ళిపోతారు. ఒకవేళ ఇన్ కేస్ మన ఇండియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి మన కల్చర్ని బట్టి వస్తే, ఒకవేళ మా ఫ్యామిలీకి తెలిస్తే వాళ్ళందరికీ ఇబ్బందిగా ఉంటుంది. లెట్స్ నాట్ టెక్నికల్గా పేపర్ మీద మనం సైన్ పెట్టకపోయినా వీఆర్ డివోర్స్డ్ ఇన్ అవర్ హార్ట్స్. There is no, you're not willing to spend time with that person. You're not willing to talk to that person. You're not willing to sleep in the same bed. You're not willing to sit in the car. You're not willing to use his card. You're not willing to use her money. Then why is it when God gave these wonderful principles, but still why believers, church pastors, elders, teachers, పాటలు పాడే వాళ్ళు వీళ్ళందరి జీవితాలలో దే మే నాట్ టెక్నికల్గా డివోర్స్ మీద సంతకము పెట్టకపోయినా, వాళ్ళు బోధ చేస్తూ వస్తూ ఉన్నా, బట్ స్టిల్ దే ఆర్ డివోర్స్డ్ ఇన్ దేర్ హార్ట్. వై ఇస్ ఇట్? వెన్ గాడ్ క్లియర్లీ గేవ్ దిస్ ప్రిన్సిపల్స్, ఎందుకని మన జీవితంలో ఇది కనబడుతూ ఉంది? వై కాంట్ వి ఫాలో ఇట్? వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఇట్? ఈ దినము ఐఎమ్ షేరింగ్ దిస్ మెసేజ్ ఏదో క్యాజువల్గా నేను మీ దగ్గరకు రావట్లేదు. విత్ మచ్ బర్డన్, విత్ మచ్ ప్రేయర్ ఐఎమ్ షేరింగ్ దిస్. And if you step outside and see in the world, there are many families, 1 in 2, that are entering into the divorce state. They are divorced in their hearts. They don't want to live together. And వాళ్ళు ఆ విధంగా జీవించేదాన్ని బట్టి ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో, this seed popped into their heart and they don't want to get married. The excuse that they give is, oh, my sister's family is ruined, they are divorced now, why should I get into this now? It's better to just live in, it's better to just do what I want, it's better to please my body, let's just pass the time. So because of something happened in someone's life, in some family's life, that impacted this individual, and because of that he or she is not moving forward to get into the relationship. వివాహము చేసుకోవాలన్న ఆశ చచ్చిపోయింది, దాన్ని గణపరచాలన్న ప్రేమ లేదు. ఎందుకని? కారణం ఏంటిదయ్యా అంటే చుట్టుపక్కల ఏవో జరిగినాయి. సో ఈ దినము నా ప్రార్థన, నా యొక్క ఆశ యాజ్ ఐ షేర్ దిస్ ఏంటంటే, దీని యొక్క రూట్ కాజ్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఇఫ్ వీ కుడ్ అండర్స్టాండ్ ద రూట్ కాజ్, వేర్ ఇట్ స్టార్టెడ్. See, the person that God brought in your life,
హీ ఆర్ షీ ఈజ్ ద బెస్ట్ పర్సన్. ఓకే, చాలా మంచి బిడ్డని, మంచి వ్యక్తిని నీ జీవితంలో దేవుడు తీసుకొని వచ్చినాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామముల మీరు జత చేయబడ్డరు. యు ఆర్ వన్. దట్ పర్సన్ ఈస్ గుడ్. ఫ్రమ్ గాడ్ సైడ్, వెన్ గాడ్ సీస్ దట్ పర్సన్, గాడ్ సేస్ హీ ఈజ్ మై సన్, షీ ఈజ్ మై డాటర్. ఆ వ్యక్తి చాలా మంచోడే, ఆ బిడ్డ, ఆ అమ్మాయి చాలా మంచిదే. బట్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్, వెన్ డేస్ పాస్ట్, when we try to know about that person, when we live together, there are certain things we don't like. And because of those certain things, what we'll do is we'll come to a conclusion and say, nee batkinte nen neeto undadam kanna nen dooram vellipodamu manchide. It's better I'll just live alone. You just continue your life. So ee vidhanga marriages are separating now. So and let us see the principles again. Why endukani, what is submission aneti manam chustunam. Submission is you do it voluntarily. నువ్వు ఇష్టపూర్వకంగా చేస్తావు. నీ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తా ఉన్నావు అంటే నీ భర్తను నువ్వు గౌరవిస్తావు. పీరియడ్. దెర్ ఇస్ నో డౌట్. ఆయన నన్ను ప్రేమిస్తే నేను గౌరవిస్తా కాదు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, లేదంటే నేను దేవునికి సమర్పించుకుంటున్నాను అంటే ఆటోమేటికలీ వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ బీ సబ్మిట్ టు దట్ పర్సన్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, దేవుడు స్త్రీకి ఎందుకు ఇచ్చినాడు సబ్మిట్ అవ్వడానికి? వై షుడ్ ఐ సబ్మిట్? నేను ఎందుకు సబ్మిట్? ఆయన కూడా సబ్మిట్ అవ్వచ్చు కదా. ఆయన కూడా నా దగ్గర అట్లనే ఆ విధంగానే నా దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆయన కూడా అట్లా ఉండొచ్చు కదా. ఇవన్నీ వీ హ్యావ్ దీస్ క్వశ్చన్స్. సో వై మస్ట్ ఐ సబ్మిట్? ఫస్ట్ రీజన్ ఈస్ టు సబ్మిట్ ఇస్ గాడ్స్ విల్. ఇట్ ఈస్ అ కమాండ్ ఫ్రమ్ గాడ్. వాట్ గాడ్ డస్ ఈస్ పర్ఫెక్ట్. ఈజ్ అ వైజ్ గాడ్, రైట్? దేవుడు ఏదో సగం సగం చేసి అన్యాయం చేసే దేవుడు కాదు. వాట్ గాడ్ డస్ ఈస్ పర్ఫెక్ట్. హీ ఈజ్ అ వైజ్ గాడ్. Right? And this is what God instituted. This is what God commanded to wives, submit yourself to husbands. And that's what we read in Ephesians 5:33 lo kuda. It says, for however, let each of you love his wife as himself, and let the wife see that she respects her husband. It is the command from your creator. అన్ని జ్ఞానములకు మించిన జ్ఞాని అయిన దేవుడి నుంచి వచ్చిన మాట, ఆజ్ఞ ఇది. దానికి మనం శిరస వంచాల్సిందే. We cannot argue with God. We cannot sit here and say, Lord, he is not loving me, why should I submit? And God says, this is a commandment that I gave. You have to submit. And Titus chapter 2 verse 4 and 5, it says, so train the young men to love their husbands and children, to be self-controlled, pure, working at home, kind and submissive to their own husbands. Submissive to their own husbands. That is the first reason. Why must I submit? Is because it is the command. Is because it is God's will. If you want to be in the center of God's will, the principle that God is giving is, husbands, love your wife. Wife, submit to your husband. It is the command from your creator. Rendavadi, let's turn to Genesis chapter 3. To submit is God's order in the for the family. దేవుడు ఒక కుటుంబానికి ఒక ఆర్డర్ పెట్టినాడు. As Christ is the head of the church, man is the head of the family, and ఈ హెడ్ కి Christ is the head. So as Christ is the head of the church, Christ is the head of the family, and also husband is the head of the family. So let us try to ఈ సూత్రము, ఈ సమస్య గనుక మనం పసిగట్టగలిగితే ఉదయకాలము మన కుటుంబాలలో ఉన్న సమస్తమైన కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో, we can understand how we can overcome it. So the Bible very clearగా it is giving us the reasons for your conflict, and also the Bible gives you the solution. ఈ ఉదయకాలం దేవుడు ప్రతి స్త్రీకి ఒక అవకాశం ఇవ్వబోతా ఉన్నాడు. If you willingly receive that opportunity this morning, if you want to postpone, you can postpone it. It is in your hands. But today, if you come to the Lord, I've come with much prayer. If you come to the Lord with that willingness, దేవుని దగ్గరకు వచ్చి, ప్రభు ఐ నీడ్ యూ అని when you come to the Lord, నీ ఇల్లు కట్టబడుతుంది. అందుకే ప్రావర్బ్స్లో it says, జ్ఞానవంతురాలైన స్త్రీ ఏం చేస్తుంది, గుణవంతురాలైన స్త్రీ ఏం చేస్తుంది, తన ఇంటిని కట్టుకుంటుంది. ఏమైనా చేస్తుంది ఆమె, తన ఇంటిని మాత్రం బాగు చేసుకుంటుంది. రైట్? సో నౌ లెట్స్ సీ, ఇట్ ఈస్ గాడ్స్ ఆర్డర్. దేవుడు నియమించిన క్రమం ఇది. సో ఈ క్రమములో, దేవుడు నియమించిన ఈ క్రమములో మనం ఉదయకాలము కొన్ని విషయాలు చూద్దాం. జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 16 ఎవరైనా చదువుతారా?
ఈ మాటలు దయచేసి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే గాడ్ కర్స్డ్ ఉమెన్. ఫస్ట్ ఏం జరిగింది ఇక్కడ? వి నో, ఎప్పుడైతే వెన్ ఈవ్ ఏట్ ద ఫ్రూట్, వాట్ డిడ్ షీ డూ? షీ గేవ్ టు హర్ హస్బెండ్. హస్బెండ్ ఆల్సో ఇమీడియట్లీ ఏట్ ద ఫ్రూట్. And then afterwards what happened? God intervened in their lives and God said, Adam, where are you? Then immediately Adam said, Lord, I am in fear. Then enduku bhayapadutunnavu? Did you eat that fruit? Ante yes antadu. Why did you eat? Ante he immediately says he gave the fruit. Then immediately that blaming nature started. Then Eve em cheppindi, nenu tinna analedu. ఆ సర్పం నాకు ఇచ్చింది కాబట్టి నేను మంచిదాన్ని, ఆ సర్పం నా దగ్గరకు వచ్చింది, జోక్యం చేసుకుంది, ఇచ్చింది, నేను తిన్నా. Then immediately what God did is, from verse 15 పైన verses నుంచి 3rd chapter లో God started pronouncing judgment. And verse 13 if you see, then the Lord said to the woman, what is it that you have done? The woman said, the serpent deceived me and I ate. The Lord said to serpent, ఆ యొక్క సర్పానికి దేవుడు శాపముని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. God cursed the serpent. And now then God cursed woman. Again God cursed man. We see God's judgment pronounced there. So దేవుడు ఏమి కర్స్ చేస్తూ వచ్చినాడు స్త్రీ విషయంలో అంటే, verse 16 లో if you see, this is what the Lord said to the woman is, he said, I will surely multiply your pain in childbearing. In pain you shall bring forth children. It is a curse. From ఆది కాండం నుంచి ఇప్పటి వరకు వేసి, ఏ స్త్రీ అయినా గర్భం దాల్చిన తర్వాత హ్యాపీగా, కంఫర్టబుల్గా, సుఖంగా, ఎవరు కూడా బయటకు వచ్చి నేను సుఖంగా నా బిడ్డను కన్నా అని ఎవరు చెప్పలేరు. గాడ్ అలౌడ్ దిస్ కర్స్. గాడ్ పుట్ ఇన్ ఒక స్త్రీ జీవితంలో దేవుడు దీన్ని అనుమతించడం ఏంటంటే, నీవు ప్రసన వేదనతో నువ్వు పిల్లల్ని కంటావు, నొప్పితో నువ్వు పిల్లల్ని కంటావు. నువ్వు ఎన్ని ఇంజెక్షన్లు తెచ్చుకో, ఎంత టెక్నాలజీ పెరిగినా, ద 9 months ఆఫ్ దట్ ప్రాసెస్, చైల్డ్ బర్త్ ప్రాసెస్ అనేటిది, చైల్డ్ బేరింగ్ అనేటిది ఇస్ నాట్ ఈజీ. నేను ఇక్కడ నిలబడి ఎంత చెప్పినా నీకేం తెలియదు అంటారు సిస్టర్స్. నేను వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది, బికాస్ దే నో హౌ మచ్ దే గో త్రూ దట్ పెయిన్. ఇట్ ఈస్ అన్ ఇంటెన్స్ పెయిన్, వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్, వీ కెనాట్ అండర్స్టాండ్. అండ్ దట్ ఈస్ ద పెయిన్ దట్ గాడ్ అలౌడ్ ఇన్ సిస్టర్స్ లైఫ్, ఇన్ ఉమెన్స్ లైఫ్. అండ్ దాని తర్వాత దట్ ఈస్ ద ఫస్ట్ కర్స్. రెండోది చూడండి, ఇట్స్ ఏ సెకండ్ కర్స్. ఏం చేస్తా ఉన్నాడు దేవుడు అంటే, యువర్ డిజైర్ షెల్ బీ కాంట్రరీ టు యువర్ హస్బెండ్ బట్ హీ విల్ రూల్ ఓవర్ యూ. యువర్ డిజైర్ షెల్ బీ కాంట్రరీ. ఏంటిది డిజైర్? వాట్ ఈస్ ద డిజైర్ దట్ గాడ్ ఈస్ టాకింగ్ హియర్? Is it kind of a loving desire? నా భర్తను ప్రేమించే ఆశన? Or is it kind of a sexual desire that you attract your man? Is that what Bible is saying? ఈ కర్స్ చేస్తున్న సమయంలో జెనసిస్ 3:16లో దేవుడు చెప్తూ ఉన్నప్పుడు, one is he said about the child bearing, and the second one that God is saying is, your desire shall be contrary to your husband, but your husband will rule over it. In order for us to understand this verse, the same fragment, same Hebrew words are used in Genesis chapter 4 verse 7. ఒక్క పేజ్ మనం తిప్పితే 4:7 ఎవరైనా చదువుతారా? Genesis 4:7. So here God is speaking to Cain. Okay, Cain తో మాట్లాడుతూ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, here again God is saying that it is and if you do not do well, sin is crouching at the door, its desire is contrary to you, but you must rule over it. నీ ఎడల దానికి వాంఛ కలుగును, దానిని నీవు ఏలుదువు, ఏలాలి అనేటిది దేవుడు కయ్యనికి చెప్తా ఉన్నాడు. ఏంటిది ఇది దేవుడు చెప్తున్నది అంటే, ఏంటిది ఆ డిజైర్ అంటే సిన్. సో ఇప్పుడు కయ్యన్ జీవితంలో దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, నీ యొక్క వాకిట లేదంటే సిన్ ఈజ్ రైట్ దేర్, ఈజ్ క్రౌచింగ్ ఎట్ ద డోర్, ఈజ్ రైట్ దేర్ టెంప్టింగ్ యూ. బట్ రిమెంబర్ Cain, యూ హ్యావ్ టు రూల్ ఇట్, యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్. ద మూమెంట్ ఇఫ్ యూ yield to that sin, if you yield to that desire, what happens is you are missing the mark. నువ్వు ఆ పాపానికి నువ్వు లోబడితే, ఆ పాపాన్ని నువ్వు చేస్తే ఏమవుతుంది అంటే, దేవుని ఆజ్ఞను నువ్వు తిరస్కరిస్తా ఉన్నావు. అండ్ ఇమ్మీడియట్లీ వీ కెన్ సీ దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ Cain's లైఫ్. వాట్ డిడ్ యూ డూ? ఎప్పుడైతే కయ్యను ఆ పాపం అనేటిది, ఆ వాంఛ అనేటిది ఈయన దగ్గరకు వచ్చిందో, ఈ పాపము చేత ఆకర్షింపబడి అట్రాక్ట్ అయినప్పుడు వాట్ డిడ్ యూ డూ? ఇమ్మీడియట్లీ హీ కిల్డ్ హిస్ బ్రదర్ ఏబెల్. రైట్, కింద వర్సెస్లో గాడ్ పోజెస్ ఎ క్వశ్చన్ టు Cain అండ్ సేస్, Cain, వేర్ ఈస్ యువర్ బ్రదర్? Cain ఏమంటాడు వెంటనే, దేవా, వై ఆర్ యూ ఆస్కింగ్ మీ, యామ్ ఐ హిస్ కీపర్? దెన్ ఇమ్మీడియట్లీ గాడ్ సేస్, ద బ్లడ్ ఆఫ్ దిస్ గ్రౌండ్ ఈస్ స్పీకింగ్ లౌడ్ టు మీ అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. సో యు సీ Cain
ఎప్పుడైతే ఆ డిజైర్కి లోబడిపోయినాడో, ఆ డిజైర్కి లోబడిపోయి ఏం చేసినాడు? చంపేసినాడు. విచ్ మీన్స్ ఆ పాపానికి ఎప్పుడైతే ఈయన లోబడ్డాడో దాని ఇమ్మీడియట్ కాన్సిక్వెన్స్ ఏమైపోయింది? ఈజ్ హీ కిల్డ్ హిస్ బ్రదర్. అండ్ నౌ ఇన్ ఆర్డర్ ఫర్ అస్ టు అండర్స్టాండ్, ఇక్కడ పాపమునకు కయీను లోబడుతూ వచ్చినాడు. ఇక్కడ దేవుడు చెప్తున్న డిజైర్ ఏంటిది అంటే, బై నేచర్, ఓకే, ద డిజైర్, ద ఎఫెక్ట్ ఆఫ్ ఉమెన్ బై నేచర్ ఏంటిది అంటే, నీ భర్తని లోబర్చుకోవాలి నువ్వు. దట్ ఈజ్ యువర్ నేచర్. యు వాంట్ టు కంట్రోల్ యువర్ హస్బెండ్, యు వాంట్ టు రూల్ ఓవర్ యువర్ హస్బెండ్, యు వాంట్ టు డామినేట్ యువర్ హస్బెండ్. దట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ సిన్. ఈ పాపం యొక్క ప్రతిఫలము, ఆ యొక్క ప్రభావం ఏంటిది అంటే, నీ భర్తని నీ చేతిలో పెట్టుకొని బొమ్మలాగా తిప్పాలి. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఉమెన్. దట్ ఈస్ ద నేచర్ ఆర్ ఎల్స్ దట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ సిన్. యు సీ, ఎక్కడ ఏ కుటుంబాలలో వెళ్ళినా, ఇఫ్ యు సీ ద రూట్ కాజ్, దట్ ఈస్ ద సెల్ఫిష్నెస్ ఆఫ్ ద ఉమెన్. ఏంటిది అంటే, నా భర్తని నేను లోబర్చుకోవాలి. లోబడము కాదు, లోబర్చుకోవాలి. ఈ లోబర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. దట్ యు గో టు ఎనీ ఎక్స్టెంట్ టు కంట్రోల్ యువర్ హస్బెండ్. యు మర్మర్, యు గ్రంబుల్, యు స్పీక్ ఇల్ అగెయిన్స్ట్ హిమ్, యు బీలిటిల్ హిమ్, యు టాక్ నెగటివ్ థింగ్స్ అబౌట్ హిమ్. నీ యొక్క ఫ్యామిలీ ముందు ఆయన కరివేపాకు తీసి పడేసినట్టు పడేస్తాం మనం. యూ డోంట్ ఈవెన్ గివ్ దట్ రెస్పెక్ట్ టు యువర్ హస్బెండ్ బిఫోర్ యువర్ ఫ్యామిలీ. నీవే కాదు, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆల్సో డూ ద సేమ్ థింగ్ అబౌట్ యువర్ హస్బెండ్. హీ బికమ్ ఎ టాయ్ బిఫోర్ యూ, బిఫోర్ యువర్ ఫ్యామిలీ. ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ సిన్. సో వెన్ వైఫ్ డీల్స్ లైక్ దిస్, ఇప్పుడు భర్త ఏం చేస్తాడు? ఆయన ఏంటిది? ఆయన ఏలాలి. ఇప్పుడు ఆయన ఏలాలంటే ఏం చేయాలి? ఆయనకు వచ్చే బై నేచర్ ఏంటిది? సిన్ నేచర్ ఎఫెక్ట్ ఏంటిది? ఆయన చేయలేస్తాడు. హీ విల్ యూజ్ హిస్ హ్యాండ్, హీ విల్ యూజ్ హిస్ మౌత్, హీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు కంట్రోల్ యువర్ లైఫ్. యూ వాంట్ టు కంట్రోల్ హిమ్ అండ్ హీ వాంట్స్ టు కంట్రోల్ యూ. ఇన్ ఆర్డర్ నువ్వు కంట్రోల్ చేయడానికి నువ్వు ఎన్నో మాటలతో నువ్వు చేస్తావు, నీకు శక్తి లేదు కాబట్టి ఆయన నిన్ను కంట్రోల్ చేయడానికి ఏం చేస్తాడో, హీ యూజెస్ హిస్ హ్యాండ్. సో వైఫ్ అండ్ హస్బెండ్, దీస్ కాన్ఫ్లిక్ట్స్ విల్ గో ఆన్ కంటిన్యూస్లీ. ఎక్కడ స్టార్ట్ అయింది? ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ సిన్. ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్ దట్ ఈస్ సో రూటెడ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ దట్ ఈస్ డ్రైవింగ్ యువర్ లైఫ్ దిస్ మార్నింగ్. ఆమె మంచిదే, ఆయన మంచోడే. అందుకే ఎఫిషియన్స్లో పౌల్ ఏమంటాడు? వీఆర్ నాట్ ఫైటింగ్ అగైన్స్ ఫ్లెష్ అండ్ బ్లడ్, వీఆర్ ఫైటింగ్ అగైన్స్ ది ప్రిన్సిపాలిటీస్ అండ్ ది పవర్స్ ఆఫ్ డార్క్నెస్. సో దట్ పర్సన్ ఈజ్ నైస్, హీ ఈస్ గుడ్ మ్యాన్, షీ ఈస్ గుడ్ ఉమెన్. బట్ వెన్ దిస్ ఎఫెక్ట్ ఆఫ్ సిన్ ఎంటర్డ్, వాట్ హ్యాపెన్స్? దట్ విల్ బి విజిబుల్ ఇన్ ది కాన్ఫ్లిక్ట్. నువ్వు అట్లా అంటవా, నేను ఇట్లా అంటున్నా. ఇప్పుడు భర్త ఏమంటాడంటే, బ్రదర్ ఆమె గౌరవిస్తే నేను ప్రేమిస్తా. భార్య ఏమంటది? అన్న ఆమె ప్రేమిస్తే నేను గౌరవిస్తా. కోడి ముందా గుడ్డు ముందా? రైట్? హిస్ డిజైర్ ఏంటిది? ఇప్పుడు భర్త ఆశ ఏంటిది? ఆమె నన్ను గౌరవిస్తే నేను ప్రేమిస్తా. ఈమెమంటది? ఆయన నన్ను ప్రేమిస్తే నేను గౌరవిస్తా. ఇప్పుడు వీళ్ళిద్దరు దేవునికి సబ్మిట్ చేసుకుంటే మాటలు వస్తాయా? ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? శరీరం పనిచేసింది, సెల్ఫ్, ఫ్లెష్. ఈ ఫ్లెష్ ఎక్కడ మొదలైంది? ఆదికాండం 3వ అధ్యాయము 16వ వచనంలో మొదలైంది. ఏంటిది ఈ ఫ్లెష్? నీ భర్త లోపరుచుకోవాలి. ఈమె ఫ్లెష్ ఏంటిది? ఆమెను అణచివేయాలి. ఈ రెండు కాన్ఫ్లిక్ట్స్ లో కంటిన్యూ అవుతా ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు పనిచేస్తలేడు. దట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ సిన్. యు ఆర్ కంట్రోల్డ్ బై దట్ సిన్. సో యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ కంట్రోల్డ్ బై దట్ సిన్, యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ హస్బెండ్, యూ వోంట్ రెస్పెక్ట్ యువర్ వైఫ్. సో దట్ ఈస్ ది రూట్ కాజ్ యూ సీ ఇన్ ఎనీ కాన్ఫ్లిక్ట్, ఇన్ ఎనీ మ్యారేజ్ కాన్ఫ్లిక్ట్. మొదటిగా చెప్పేది ఏంటంటే, ఆయన ప్రేమిస్తే నేను లోబడతా, ఆమె లోబడితే నేను ప్రేమిస్తా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ముందు రావాలి మీరే చెప్పండి. ఆయన రావాలా, ఈమె రావాలా? ఎవరు రావాలి చెప్పండి మీరే. ఆమె లోబడాలా నువ్వు అంటావో, ప్రేమించాలని ఆమె అంటది. ఇప్పుడు ఎవరు ముందుకు రావాలి మీ పంచాయతీ దిగాలంటే? ఇద్దరూ ముందుకు వస్తేనే ఆ పంచాయతీ దిగుతుంది. ఇద్దరు యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్ దిస్ ఈజ్ సిన్. The consequence of sin is this is what happening. In any relation, in any family, the effect of sin is selfishness. You are in that conflict because your self is working. అందుకే పాల్ అంటాడు 1 Corinthians లోనో, I die daily అంటాడు. యేసు ప్రభు కూడా నన్ను వెంబడించమన్నప్పుడు ఏమన్నాడు? Deny yourself and follow me. Our self is so active. అది చచ్చిపోయింది అనుకుంటాం. దీపక్ బాప్తిజం తీసుకున్నాడు లాస్ట్ వీక్. ఆయన శరీరము సెల్ఫ్ అనేటిది ఇంకా పనిచేస్తూనే ఉంది. ఈజ్ నాట్ డెడ్ బికాస్ హిస్ ఫ్లెష్ ఈజ్ యాక్టివ్. సో యాజ్ లాంగ్ ఎస్ దిస్ ఫ్లెష్ ఈజ్ యాక్టివ్, ఈ శరీరము ఆ యొక్క మట్టిలో పోయేంత వరకు స్వయం పనిచేస్తూనే ఉంటుంది. సో
ఎప్పుడైతే దిస్ ఫ్లెష్ ఈజ్ యాక్టివ్, సో ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేటివి ఇట్ విల్ బీ దేర్. సో వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్, చాలాసార్లు మనం వి కోట్, బట్ ఒకసారి ఈ మాట నేను యాజ్ ఐ షేర్ ఐఎమ్ ఆల్సో టెలింగ్ దిస్ టు మై సెల్ఫ్. మెనీ టైమ్స్ వి కోట్ ఎఫిషియన్స్ ఏంటంటే, సూర్యుడు అస్తమించక ముందు యూనో మా ఇంట్లో ఏ గొడవలు రావద్దని మేము నిర్ణయం తీసుకున్నామని చాలాసార్లు వి టెల్. డిడ్ వి రియల్లీ డూ ఇట్? డూ వి రియల్లీ డూ ఇట్? హౌ మెనీ డేస్ యూ స్లెప్ట్ వితౌట్ రిజాల్వింగ్? నేను చెప్తూ ఉన్నప్పుడు ఐఎమ్ ఆల్సో టెలింగ్ ఇట్ టు మై సెల్ఫ్. Okay, I'm not here judging you all, I'm judging myself. How many times we slept without resolving the conflict? We know the verse. When some family comes to us, we quote it. You know, this is what, as wife and husband, we made a decision when we got married. We received this counseling from our elders that, you know, we have to follow. This is our principle. Good. Saying anta manchine undi, but in application, how many times we slept without resolving the conflict? అంటే ఆ సమయంలో వీఆర్ నాట్ విల్లింగ్ టు రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్. ఎందుకనంటే బికాస్ ఆఫ్ సెల్ఫ్. జెనసిస్ 3:16, ఇట్ ఈస్ ద కర్స్. బై నేచర్ ఉమెన్ వాంట్స్ టు కంట్రోల్ హర్ హస్బెండ్, మ్యాన్ వాంట్స్ టు రూల్ ఓవర్ ఇట్. మేబీ నీ భర్తకు అసలు నువ్వు ఎలాంటి మర్యాద ఇవ్వకుండా స్టేట్కి తీసుకొని వచ్చినామో ఉదయకాలం. యూఆర్ నాట్ ఈవెన్ కన్సిడరింగ్ హిమ్, యూఆర్ నాట్ ఈవెన్ టేకింగ్ హిజ్ ఒపీనియన్. ఆయనని మూలకు పడేసి నేనే పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. You are going in a wrong direction, dear sister. That is not what Bible says. When you honor your husband, when you honor the man that God sent in your life, when you give that respect to him, when you honor him, you see how wonderfully God builds your life. అందుకే బైబిల్లో కొన్ని వచనాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. Proverbs chapter 21 verse 9. ఎవరైనా చదువుతారా? Proverbs 21 verse 9. గయ్యాలితో పేద ఇంట నుండుట కంటే మీద ఒక మూలను నివసించుట మేలు. ఇన్ ద సేమ్ వే లెట్స్ రీడ్ Proverbs 21:19. 21:19, సేమ్ చాప్టర్. సో ఎప్పుడైతే నీ శరీరం పనిచేస్తుందో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు గయ్యాలివి. ఏంటిది గయ్యాలి అంటే, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ respecting your man. What you are doing is you are challenging your husband's authority. నేను నీకు అధికారం ఇవ్వాలా, నేను నీకు లోబడాలా, అసలు నేనేందో తెలుసా, నా స్థితి ఏందో తెలుసా, నువ్వు మాట్లాడవు, నువ్వు పని చేయవు, నువ్వు ఏం చేయవు, నేను నీకు లోబడాలా. యాజ్ ఐ షేర్డ్ లాస్ట్ వీక్ డియర్ ఫ్రెండ్స్, దేవుడు భర్తని హెడ్షిప్గా పెట్టినాడు అంటే ఈయన ఎర్న్ చేసుకోవడానికి కాదు. హీ డోంట్ నీడ్ టు ఎర్న్ టు బీ యాజ్ అ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకేనా? చాలాసార్లు వాట్ వీ థింక్ ఈస్, ఆయన కొన్ని పనులు చేస్తే, ఇఫ్ హీ ఈజ్ యాక్టివ్, ఇఫ్ హీ వర్క్స్ మోర్, ఇఫ్ హీ ఎర్న్స్ మోర్, ఓ దెన్ ఐ విల్ రెస్పెక్ట్ హిమ్, దెన్ హీ ఈజ్ ది హెడ్. లేదంటే నేనే హెడ్ అనుకుంటాం. పొరపాటునోడు బైబిల్ అట్లా చెప్పట్లే. గాడ్ ప్లేస్డ్ హిమ్ ఇన్ దట్ పొజిషన్ యాజ్ ఎ హెడ్. నో మ్యాటర్ వెదర్ హీ హాజ్, నీవు అనుకున్న క్వాలిఫికేషన్స్ ఇందులో ఉన్నాయి లేవు ఇవన్నీ కాదు. గాడ్ ఆర్డర్డ్ దిస్, గాడ్ ప్లేస్డ్ హిమ్ యాజ్ ఎ హెడ్. సో ఆయన క్వాలిఫికేషన్స్ని బట్టి వచ్చిన ఆర్డర్ కాదు అది. It is God who placed. So when God placed as a head, you know what we do is, at times when this flesh works, what we'll do is we question his authority. And at times what we do is we always remind him about his past failures. నువ్వు గతంలో ఇట్లా చేసినావు, మొన్న తప్పు చేసినావు, నిన్న తప్పు చేసినావు, ఆ రోజు అట్లా చేసినావు. We try to remind all those things, and then instead of encouraging, strengthening that person, we belittle him. We don't respect him. We don't stay with him. We don't understand him. And then ఇవన్నీ మనం చేసుకుంటా ఉన్నప్పుడు ఈ హస్బెండ్ ఏమైపోతాడో, ఆయన 2 జాబులు చేయడానికి కారణం ఏంటిది? ఇంట్లో గయ్యాలతో ఉండడం కన్నా ఇట్స్ బెటర్ టు స్టే లేట్ అవర్స్ ఎట్ వర్క్, ఇట్స్ బెటర్ టు డూ మోర్ జాబ్స్. ఆయన ఇంకా ఎందుకు 2 ఉద్యోగాలు 3 ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నాడు అంటే, ఎస్ ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్గా డబ్బులు కావాలంటే ఓకే, బట్ మేబీ ఇట్స్ బికాజ్ ఈ గయ్యాలితో పోరుబడే బదులు నేను ఆఫీస్లో వెళ్ళి పని చేసుకున్నా 4 డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతోటైనా మేము నోరు మూపియొచ్చు అనుకుంటాను. దిస్ ఈజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ సిన్. ట్రై టు అండర్స్టాండ్. యు ఆర్ ఎ గుడ్ పర్సన్, హీ ఈజ్ ఎ గుడ్ పర్సన్, బట్ ది ఎఫెక్ట్ ఆఫ్ సిన్ యూ సీ వేర్ ఇట్ ఈస్ లీడింగ్. ఇట్ ఈస్ లీడింగ్ టు ఆల్ దీస్ కాన్ఫ్లిక్ట్స్. యూ డిగ్రేడ్ హిమ్ verbally, and women, you speak the words that you use, especially when conflicts goes,
ఇమ్మీడియట్గా ఏమంటాం తెలుసా మనము, అసలు నన్ను వదిలేసి వెళ్ళిపోయింకను, డివోర్స్. ఇమ్మీడియట్లీ దిస్ ఈస్ అ వర్డ్ వి అటర్ ఇమ్మీడియట్లీ, ఏదో అది ఊతపదం లాగా వెన్ కాన్ఫ్లిక్ట్స్ అరైజెస్. యాజ్ ఐ షేర్డ్ లాస్ట్ టైమ్ టు ది హస్బెండ్స్, యూ షుడ్ నెవర్ అబ్యూజ్ వర్బల్లీ ఆర్ యూ షుడ్ నెవర్ అబ్యూజ్ యువర్ వైఫ్ ఫిజికల్లీ అని చెప్పినాను కదా. ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ వాంట్ టు టేక్ దిస్ ఫ్రమ్ ద లార్డ్, ఫ్రమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఫ్రమ్ హియర్ ఏంటిది అంటే, యూ షుడ్ నెవర్ అటర్ ద వర్డ్ డివోర్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్. ఇఫ్ గాడ్ వాంట్స్ టు బిల్డ్ యువర్ రిలేషన్షిప్, జ్ఞానవంతురాలైన స్త్రీ, గుణవంతురాలైన స్త్రీ ఎన్నడూ ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా ఆయన భర్త దగ్గరికి వచ్చేసి నీకు నాకు సంబంధం లేదు, నువ్వు వేస్ట్ గాడివి అని మాట ఎప్పుడూ పలకూడదు. ద మూమెంట్ నువ్వు పలికినవా ఆయన చచ్చినట్టే ఆ రోజు. ఆయనకి ఇంకా దెర్ ఇస్ నో వాల్యూ టు దట్ పర్సన్. పిచ్చోడ్లా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది అతకదు. సో డోంట్ గో టు దట్ ఎక్స్ట్రీమ్ యూజింగ్ దోస్ వర్డ్స్. ఇట్స్ వెరీ ఈజీ టు యూజ్ వర్డ్స్, బట్ యు సీ దోస్ వర్డ్స్ విల్ కిల్ అస్, విల్ కిల్ ఎ పర్సన్. బ్రతికిన చచ్చినోడ్లా ఉంటాడు. సో మన మాటలు ఇట్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఏ పర్సన్, క్వారల్సమ్ పర్సన్ ఏం చేస్తూ ఉంటుంది అంటే, ఊరికే షీ గ్రంబుల్స్, ఆల్వేస్ రిమైండ్స్ హిమ్ ఆఫ్ హిస్ పాస్ట్ ఫెయిల్యూర్స్ అండ్ ఛాలెంజెస్ హర్ హస్బెండ్స్ అథారిటీ అండ్ ఆల్సో డీగ్రేడ్స్ హిమ్ వర్బల్లీ, నోటి మాటల నుంచి బాధపెడతా ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా ఎవరు చేస్తారు? దోస్ హు ఆర్ లెడ్ బై ది ఫ్లెష్, ఈ శరీరము పని చేసినప్పుడు. నౌ లెట్స్ టర్న్ టు ఐజయా చాప్టర్ 32 verse 17. ఇప్పుడు దేవుడు ఇస్తున్న నియమం, ఇట్ ఈస్ గాడ్స్ ఆర్డర్ ఇన్ ద ఫ్యామిలీ. ఏంటిది అంటే, హస్బెండ్ షుడ్ లవ్ హిస్ వైఫ్ అండ్ ఆల్సో వైఫ్ షుడ్ సబ్మిట్ హర్ సెల్ఫ్ టు హర్ హస్బెండ్. సో ఈ నియమంలో ఎప్పుడైతే వెన్ వీఆర్ లెడ్ బై ద ఫ్లెష్, మనం ఏం చూస్తూ వచ్చినాము అంటే, దెర్ విల్ బి స్ట్రైఫ్, దెర్ విల్ బి కాన్ఫ్లిక్ట్, దెర్ విల్ బి పీస్లెస్నెస్ ఇన్ ద ఫ్యామిలీ. But now let's see when righteousness works. Let's see when we are led by the Spirit of God. అందుకే ఒక మ్యారేజ్, వివాహం అనేటిది నిలబడాలి అంటే, యాజ్ అన్ ఇండివిజువల్ ఐ హ్యావ్ టు బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నేను దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడితేనే నా కుటుంబం అనేటిది దేవుని నియమాల ప్రకారము నడిపింపబడుతుంది. నేను దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడకపోతే నా శరీరమే పనిచేస్తూ ఉంటుంది. సో ఐజయా చాప్టర్ 32 verse 17 and 18 ఎవరైనా చదువుతారా దయచేసి? Yeah, so if the effect of righteousness will be peace, there will be peace, there will be harmony. That doesn't mean conflicts ఉండవని కాదు. Immediately what happens is, yes, this is coming from myself. ఇప్పుడు నీకు నీ భర్తకి మధ్యలో ఉన్న లోపంలో, ఉన్న కాన్ఫ్లిక్ట్లో, just try to understand, is it self? నీ స్వయం పని చేసి పంచాయతీ పెట్టుకుంటున్నామా, లేదంటే దేని విషయంలో నువ్వు పంచాయతీ పెట్టుకుంటావు? So the effect of righteousness will be peace, will be harmony in the family, and the result of righteousness will be quietness and trust forever. You will trust him, he will trust you. That trust will be there. That is established. ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది? ఇట్స్ నాట్ బికాజ్ ఆయనేదో గొప్పోడు నువ్వేదో గొప్పదాను అని కాదు. ఇట్స్ బికాజ్ గాడ్ ఎస్టాబ్లిష్ దట్ ఇన్ యువర్ ఫ్యామిలీ. You will trust him, she will trust you. There will be peace in your family when there is the effect of righteousness is. So ఇది ఎప్పుడైతే the effect of sin, the consequence of sin we have seen, by nature woman wants to control, by nature man wants to suppress that person. This is what the flesh does. బట్ ఇదే స్త్రీ నుంచి రక్షకుడు బయటకు వచ్చినాడు, దట్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఎప్పుడైతే బయటకు వచ్చినాడో దాన్ని అంతటిని కూడా కొట్టివేసి, నౌ హీ గేవ్ us a new nature. We are new in Christ. సో క్రీస్తులో మనం నూతనంగా చేయబడ్డప్పుడు, అండ్ గాడ్ సేస్ యూ హ్యావ్ టు బి కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సో నౌ వీ హ్యావ్ సీన్ వాట్ ఈస్ సబ్మిషన్ అనేటిది, ఎందుకని మనం సబ్మిట్ అవ్వాలి అనేటిది మనం చూస్తూ వచ్చినాం. మూడోది వెరీ క్విక్లీ ఫ్రమ్ 1 Peter chapter 3. మనం ప్రతి ఈ భాగాన్ని దాదాపు నాకు తెలిసి ఇప్పుడు 4 సార్లు మనం చదువుతూ వచ్చినాము 1 Peter chapter 3. దీంట్లో నుంచి కొన్ని విషయాలు విల్ సీ హౌ టు సబ్మిట్. సో ఎట్లా ఇప్పుడు నేను భర్తకి లోబడి ఉండాలి, దేవుని వాక్యం చెప్తా ఉంది భర్తకి లోబడాలి అని, ఎట్లా చేయాలి, కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్ రెవరెన్స్, డీప్ హార్ట్ ఫెల్ట్ రెస్పెక్ట్ టు యువర్ హస్బెండ్. యు ఆనర్ హిమ్, you respect your man, you respect the one that God brought in your life. You will not take him for granted, right? సో ఆయనని గౌరవిస్తూ గణపరుస్తూ మనం ఉండాలి. సో అంటే నీ జీవితంలో దేవుని తర్వాత నా జీవితంలో ఏంటిదంటే నా భర్త,
ఈ దినాలలో వి చేంజ్ దీస్ రోల్స్. ఎప్పుడైతే నువ్వు ఈ రోల్స్ మారుతాయో ఇమ్మీడియట్లీ దెర్ విల్ బి నో పీస్. ఏంటిది రోల్ అంటే, ఫస్ట్ గాడ్, మొదట దేవుడు, తర్వాత నీ స్పౌస్, దాని తర్వాత నీ పిల్లలు. మనం ఏం చేస్తాము, భార్యను పక్కకు పెడతాం, భర్తను పక్కకు పెడతాం, పిల్లల మీద వావ్ ఎక్కడ లేని ప్రేమ. రైట్, వీ పుట్ అవర్ స్పౌస్ aside. We don't care, we don't give respect, we don't spend time. But for kids, we give everything to them. But భార్యకి భర్తకు మాత్రం ఏమీ చేయం. So the moment when you switch this role, what happens is there will be confusion in your family. And God says, first is God, next is your spouse. And ఈ స్పౌస్ ఎప్పుడైతే నీ ముందు దేవుడు పెట్టినప్పుడు, you have to honor your spouse. You have to respect that person that God brought. And also రెండవది దీంట్లోనే మనం you have to love him. ఈ లవ్ అనేది నాట్ జస్ట్ ఫర్ హస్బెండ్స్. ఈవెన్ Titus chapter 2 very clearly, let's read that verse. Titus chapter 2 verse 4. We quote this many times. జస్ట్ ఏమంటాము అంటే, భర్తకి ఇచ్చిన నియమము నాకు సంబంధం లేదనుకుంటాం. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫర్ సిస్టర్స్, ఫర్ వైఫ్స్. ఫర్ Titus chapter 2 verse 4 ఎవరైనా చదువుతారా? Yeah. So train the young women to love their husbands. You have to love your husband. And that love should be complete. You have to love him entirely. You have to leave your family, cleave to your husband. As I shared last time, once again I am reminding, you have to protect your husband before your parents. You have to protect your husband before your church. You have to protect your husband before anyone. If your family comes and speaks something negative, or when they belittle your husband, and if you just sit and entertain that, you are mistaken, sister. You are in a wrong way. When your mom comes and says something negative things about your husband, you have to say, Mummy, I respect you, I honor you, I love you, but he is the number one priority. If I need to make a choice, తల్లియా భర్తనా అంటే భర్త. అట్లాంటి ప్రేమ, అట్లాంటి గౌరవము యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు అవర్ హస్బెండ్. అట్లాంటి ప్రేమ ఎప్పుడైతే మనలో ఉంటుందో, ద థర్డ్ థింగ్ దట్ వీ కెన్ సీ ఈస్ వీ హ్యావ్ టు సబ్మిట్ టు హిమ్ ఇన్ ఎవ్రీథింగ్. Ephesians 5:24లో ఈ యొక్క హౌ టు సబ్మిట్లో మనం చూస్తాం. ఫస్ట్ ఈస్ రెవరెన్స్, విచ్ మీన్స్ యూ ఆనర్ హిమ్, యూ లవ్ హిమ్, and also you submit to him in everything. Ephesians 5:23, it says, now as the church submits to Christ, so also wives should submit in everything to their husband. So in everything to their husband. So in everything అనగానే కొన్నిసార్లు మనకు ఒక అతను చెప్పిన మాట ఏంటిది అంటే, సబ్మిషన్ ఈజ్ ఎక్స్టెన్సివ్ బట్ నాట్ అబ్సల్యూట్. అంటే అన్నిటిలో అన్ని స్పియర్స్లో నువ్వు సబ్మిట్ అవ్వాలి, బట్ అది సంపూర్ణమైనది కాదు. విచ్ మీన్స్ దెర్ ఆర్ ఏరియాస్ వేర్ యూ షుడ్ సే నో టు యువర్ హస్బెండ్. మనం ఆ ఏరియాస్లో కాకుండా అన్నిట్లలో నో చెప్తాం. కొన్ని విషయాలలో నీ భర్తకి నువ్వు నో చెప్పాలి. ఏ విషయాలలో అంటే, లెట్స్ సే వివాహం అయింది, నీకు ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను, ఎగ్జాంపుల్. ఓకే, ఇవి కొన్ని వినడానికి బాధ అనిపించినా, బట్ దిస్ ఈజ్ వాట్ ద కరెంట్ ట్రెండ్ ఇస్. లెట్స్ సే యూ గాట్ మ్యారీడ్ అండ్ ఇమీడియట్లీ యువర్ హస్బెండ్ కమ్స్ అండ్ సేస్, లెట్ వాచ్ పార్న్ టుగెదర్, or let's go to some bad movies, let's watch those things. And immediately as a wife you should say, I honor my God, I respect him, I'm not going to do this with you, and I don't want you to do this. Right, you have to say, no, I obey God, not man, because this is against God, I'm not going to do this. Let's say your husband comes and says, maybe if they are from an unbelieving family, they'll come and say, లెట్స్ మా మమ్మీ ఫోర్స్ని బట్టో డాడీ ఫోర్స్ని బట్టో మనం వెళ్దాము, టెంపుల్కి వెళ్దాము. ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడి వరకు వెళ్తే బాగానే ఉంటుంది, బట్ దాని తర్వాత అక్కడ దేవునికి మనం మొక్కుదాము, అవన్నీ చేద్దాము అన్నప్పుడు యూ రెస్పెక్ట్ హిమ్, బట్ రెస్పెక్ట్ఫుల్లీ యూ టెల్ హిమ్, ఐ లవ్ యూ, బట్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఐ కెనాట్, బికాస్ ఐ ఒబే గాడ్, నాట్ మ్యాన్. దట్ గాడ్ ఈజ్ మై క్రియేటర్, ఐ ట్రస్టెడ్ ఇన్ దిస్ గాడ్. నువ్వంటే నాకు ఇష్టము, బట్ ఇన్ దిస్ ఏరియా ఐ వాంట్ టు ఒబే గాడ్. యూ సే నో టు యువర్ హస్బెండ్. ఏదో చెప్పింది కదా అని చెప్పేసి ఇంకా భర్త చెప్పింది కదా అని తలుపుకుంటూ వెళ్ళిపోయినావు అనుకో, అది దేవునికి అవమానం. ఇన్ సర్టెన్ ఏరియాస్, సర్టెన్ థింగ్స్, ఇఫ్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అగెయిన్స్ట్ ద స్క్రిప్చర్, అగెయిన్స్ట్ గాడ్స్ వేస్, వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్ అండ్ సే, ఐ ఒబే గాడ్, నాట్ మ్యాన్.
Submit in everything. Submission is extensive but not absolute. There are certain areas that you need to say no. అలా అని చెప్పి అన్నిట్లలో నో చెప్పకండి. ఇప్పుడు థర్డ్ పాయింట్, రైట్, యూ హ్యావ్ టు షో ఒబీడియన్స్ టు యువర్ హస్బెండ్. మూడో విషయం ఏంటిది అంటే యూ హ్యావ్ టు ఒబే. ఇక్కడ పీటర్ ఒక వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ఎగ్జాంపుల్ మనకు జ్ఞాపకం చేసినట్టు ఈజ్ సారా. చాలాసార్లు మీరు ధ్యానించి ఉండొచ్చు సారా గురించి. బట్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ పీటర్ రిమైండెడ్. ఏంటిది అంటే సారా ఎప్పుడైతే జెనసిస్ చాప్టర్ 12 ఫస్ట్ 6 verses we see అబ్రహాం, దేవుడు ఎప్పుడైతే గాడ్ విజిటెడ్ అబ్రహాం అండ్ గాడ్ సెడ్ అబ్రహాం యూ హ్యావ్ టు గో టు సర్టన్ ల్యాండ్, ఐఎమ్ గివింగ్ యూ దిస్ ల్యాండ్, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ, ఐఎమ్ గోయింగ్ టు మల్టిప్లై యూ. ఇవన్నీ దేవుడు వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఆయన అంతటా ఆయన పరిగెత్తలే. హీ వెంట్ అండ్ ఇమీడియట్లీ సెడ్ టు లాట్ అండ్ ఆల్సో టు సారా. వాట్ డిడ్ సారా డూ? షీ డిడ్ంట్ సెడ్ హూ ఇస్ దిస్ గాడ్, ఎవరి దేవుడు, ఈయన నిజంగా చెప్పినాడా, ఆయన నిజంగా దేవుడా, ఇంతకు ముందుకు ఏమని చేసినాడా, ఇవన్నీ ప్రశ్నలు వేయాలి. ఇమ్మీడియట్గా ఇంప్లిసిట్ ఒబీడియన్స్ షీ సెడ్ ఐ వాంట్ టు ఒబే, ఐ విల్ జస్ట్ ఫాలో వాట్ యూ సెడ్. సారా అబ్రహాంను వదిలిపెట్టి పోలే, అబ్రహాముకు విధేయత చూపించింది. అండ్ సారా లైఫ్ ఇఫ్ యూ మెడిటేట్ ఇన్ ఆల్ హర్ జర్నీ వీ డోంట్ సీ మర్మరింగ్, గ్రంబ్లింగ్, క్వశ్చనింగ్, రైట్. ఆమె ఎప్పుడూ కూడా అబ్రహాం పిల్లల విషయంలో దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత షీ ఆల్వేస్ ట్రస్టెడ్ ఇన్ గాడ్, షీ పుట్ హర్ ఫెయిత్, షీ హోప్డ్ ఇన్ గాడ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. అందుకే ఆమె విశ్వాస వీరులాగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక డైనమిక్ ఎగ్జాంపుల్గా దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చినాడు. సో సారా ఒబేయిడ్ హర్ హస్బెండ్. అండ్ ఆల్సో జెనసిస్ చాప్టర్ 18 verse 6 ఒకసారి చదువుతారా? జెనసిస్ 18 verse 6. ఇక్కడ అబ్రహాం వృద్ధురాలైన సారా దగ్గరికి వచ్చి హీస్ కమాండింగ్. ఓకే, ఆయన వచ్చి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏంటంటే ఒక 3 అవి తీసుకొని యూ ప్రిపేర్ దిస్ అన్నప్పుడు ఆ యొక్క ఆతిథ్యం ఇచ్చే టైంలో వెన్ అబ్రహాం కమాండెడ్ హిజ్ వైఫ్ ఇమ్మీడియట్లీ షీ ఒబేడ్. వాట్ డూ వీ డూ దిస్ మార్నింగ్ వెన్ యర్ హస్బెండ్ కమ్స్ అండ్ సే సమ్మన్ ఈస్ కమింగ్ టు అవర్ హౌస్, ఇమీడియట్గా ఏమంటావు? మా ఇల్లు క్లీన్ లేదు, ఇది లేదు, అది లేదు, నువ్వు వచ్చి క్లీన్ చేసుకో, ఈ టైంలో ఎందుకు వస్తున్నారు, అసలు అవసరమా ఈ టైంలో? ఎన్ని క్వశ్చన్స్ మనం ఇస్తూ ఉంటాము, ఎంత రీజనింగ్ చేస్తాము, ఎంత ఆర్గ్యూ చేస్తూ ఉంటాము ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్. వాట్ డిడ్ అబ్రహాం డూ? వాట్ డిడ్ సారా డూ? ఇమ్మీడియట్లీ షీ ఒబేడ్ టు హర్ హస్బెండ్. అండ్ దెన్ ఇమ్మీడియట్లీ వి సీ అబ్రహాం ప్రిపేర్డ్ దట్ మీల్ ఫర్ ది ఏంజల్స్ అండ్ వి నో లేటర్ హౌ గాడ్ బ్లెస్డ్ దిస్ ఫ్యామిలీ. సో సారా సెట్ సచ్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. షీ ఒబేడ్ హర్ హస్బెండ్. శునుమురాలైన స్త్రీ, హర్ హస్బెండ్ ఈజ్ అన్బిలీవర్. ఎప్పుడైతే వెన్ ఎలీషా ఆ ప్రాంతానికి వస్తూ ఉండడని ఎప్పుడైతే ఆమె విన్నదో, ఇమీడియట్లీ రిచ్ ఫ్యామిలీ అయినా తనకు కావాల్సినవి అన్నున్నా ఇమీడియట్గా తను వెంటనే వెళ్ళి రూమ్ సిద్ధపరచలే. షీ వెంట్ అండ్ ఎంక్వైర్డ్ హర్ హస్బెండ్ అండ్ సెడ్ సో అండ్ సో ఈజ్ కమింగ్, ఐ వాంట్ టు ప్రిపేర్ దిస్ హౌస్. షీ ఒబేడ్, షీ గేవ్ దట్ రెస్పెక్ట్ టు హర్ హస్బెండ్. సో వెన్ యూ షో ఒబీడియన్స్ టు యువర్ హస్బెండ్, వాట్ హ్యాపన్స్ ఈజ్ లైక్ గాడ్ బ్లెస్డ్ అబ్రహాం సారాని ఎట్లా దేవుడు దీవిస్తూ వచ్చినాడో, ఇన్ ద సేమ్ వే God blesses us. And also 1 Peter chapter 3 there are few things that Peter is speaking to the believers now. ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏంటంటే do not let your adorning be external. he is talking about the world's beauty and the spiritual or God's beauty. World's beauty lo 3 things he shared. One is the braiding of hair, putting on of gold jewelry, clothing you wear. He is not saying you should not do this. ఓకే, మీరు బంగారం వేసుకోవద్దు, బట్టలు ధరించుకోవద్దు, ఈ మాటలు నేను చెప్పట్లేదు. ఓకే, మంచి మంచి బట్టలు పట్టులు వేసుకోవద్దు అని పేతురు చెప్పట్లేదు. బట్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ పీటర్ ఈజ్ రిమైండింగ్. వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేటిది జ్ఞాపించారు. ఉమెన్స్ మైండ్ ఈజ్ మిర్రర్డ్ బై హర్ డ్రెస్. హౌ యూ అపియర్, నీ మైండ్లో ఏది ఉందో ఇట్ విల్ బి విజిబుల్. సో ట్రూ బ్యూటీ అకార్డింగ్ టు పీటర్ ఈజ్ ఇన్వర్డ్, నాట్ అవుట్వర్డ్. It's not what you wear externally, it's your inward. There is nothing wrong in wearing nice sarees. There is nothing wrong in wearing jewelry. There is nothing wrong in wearing makeup. You can do those. But how is your inward beauty? ఈ ఇన్వర్డ్ బ్యూటీ ఎప్పుడైతే ప్యూర్గా ఉంటుందో నువ్వు ఎక్స్టర్నల్గా నువ్వు ఏం చేసినా అందంగా కనిపిస్తావు. When your inner thing is not pure, when there is impurity, when there is no submission, when there is no obedience, when there is no respect to your husband, externally you may do anything,
what happens is all those will be vain. Right? అది దేవునికి ఎలాంటి ఘనత రాదు. ఇట్స్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. అండ్ పాల్ అండ్ పీటర్ ఈస్ సేయింగ్ ఇస్, లెట్ యువర్ అడర్నింగ్, 1 Peter chapter 3 be the hidden person of the heart with the imperishable beauty of gentle and quiet spirit. Let this be your adorning, your inward, నీ అంతరంగంలో, that you be gentle, you be with quiet spirit. And also he says, by submitting to their own husband. When you do this, when you, దాని తర్వాత నువ్వు ఎక్స్టర్నల్ నువ్వు ఎంత చేసినా, it glorifies God. బట్ ఇది నువ్వు, when you are not submitting to your husband, when you are not loving your husband, when you are not gentle in your talk, when you are not gentle with your life with others, ఎక్స్టర్నల్గా నువ్వు ఎంత వేసుకొని ధరించుకొని అసలు అక్కడ నిలబడంగానే 100 మందిలో నువ్వు కనిపించినా, ఇట్స్ నాట్ గోయింగ్ టు గ్లోరిఫై గాడ్. ఈ మోడెస్టీ విషయంలో చాలాసార్లు విల్ హ్యావ్ మెనీ థాట్స్. అసలు ఎట్లా ఈ బట్టలు వేసుకుంటే దేవుడికి అవమానమా, ఎందుకు వేసుకోవద్దు? వీ హ్యావ్ మెనీ questions, many arguments that we have. But let me tell you a few things. ఏంటంటే, a woman's duty before God and also before husband is, if she is married, she has to dress in a way, ఆమె వేసుకున్న బట్టలు, it should not tempt anyone. You should not give that room to anyone. It should not have any lustful kind of attractions that shows to the other people. Once you are married, you belong to your husband. Right? When you wear your clothes, when you wear your jewelry or whatever it may be, it is for you and also for your husband. And then when people see you, they should not have any negative things. Obviously, నువ్వు ఎట్లా ధరించుకొని వచ్చినా జనాలకు వచ్చేది వస్తూనే ఉంటుంది. Okay? But from our side, what we have to do is, when our inner beauty is renewed, when we have that gentle spirit, when we have that submissive nature to our husband, outward automatically it will be visible. People will not see your external appearance. People will immediately say, అరే అక్కతో నేను టైం స్పెండ్ చేయాలి. The way she deals with her husband, the way she talks with her husband, the way she behaves, the way she walks in the church, the way she talks, అరే ఎవ్రీథింగ్ ఏమో ఒక వింతగా ఉంది. I want to spend time with this person. మంచి జిల్జిల్ బట్టలు వేసుకుని నాకు కనిపిస్తున్నావు అనుకో, కొంతమంది వచ్చి అరే అక్క భలే కొనుక్కున్నావు అక్క, అలా అక్క అనుకుంటా నిన్నే ముంచేస్తారు. రైట్? Your inward, our inner beauty is more important. So when I submit myself to our husband, ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా will please him, will please God, then externally it will be visible. So that is the modesty that Bible talks. It's not about you should not wear this adorning jewelry వేసుకోవద్దు, మేకప్ వేసుకోవద్దు, లిప్స్టిక్ పెట్టుకోవద్దు, ఇవన్నీ కాదు. నువ్వు అంతరంగంలో నీకు దేవునికి మంచి సంబంధము, దేవుడిచ్చిన నియమాలను పాటిస్తే automatically externally it will be different. So let your adorning be internal, and that is what Peter is reminding. So Uday Kalamu, with this I'll just close. So true beauty is inward, is not outward. So ni antarangamlo unnadi is more important. So when you have these arguments about modesty and all, just check your life. Am I submitting myself to my husband? Am I walking in his ways? Am I walking in God's ways? When I am doing this, even if I నేను ఎక్స్టర్నల్గా ఏం ధరించుకున్నా, ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే విల్ బి నీకు నీవే స్వయ పరీక్ష చేసుకుంటూ యుల్ మూవ్ ఫార్వర్డ్. సో ఈ దినము యాజ్ ఐ షేడ్ సబ్మిషన్ అంటే ఏంటిది, వాట్ ఈజ్ సబ్మిషన్, వై వి మస్ట్ సబ్మిట్, అండ్ ఆల్సో హౌ టు సబ్మిట్. సో ఇదే కాలం ఒకవేళ ఈ యొక్క నియమంలో ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్, డోంట్ వరీ. ఒకవేళ ఈ విషయంలో నేను పడిపోయినా, నా భర్తకి ఇవ్వాల్సిన మర్యాద నేను ఇవ్వలే, నా జీవితంలో నా కుటుంబ జీవితంలో వచ్చిన సంఘర్షణలన్నిటికీ కారణము ఆయనే కాదు నేనే, నా వల్లనే, నా స్వయం వల్లనే ఇవన్నీ నేను చేసుకుంటూ వచ్చినాను అని ఒకవేళ దేవుడినితో మాట్లాడుతూ ఉంటే, గాడ్ ప్రొవైడెడ్ ఎ సొల్యూషన్. ఫ్రమ్ ద సేమ్ ఉమెన్ ద రెడీమర్ కేమ్, దట్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హిస్ బ్లడ్ ఈజ్ అవైలబుల్. హీ ఈజ్ ఎ రిజన్ కింగ్. హీ ఈజ్ ఎ గాడ్ హూ పోర్స్ రిజరక్షన్ పవర్. So come to the Lord and say, Lord, I want to be a wise woman, not a quarrelsome wife. నేను గయ్యాలిగా ఇంట్లో పేచి పెట్టేదానుగా ఇంతకాలం ఉన్న ప్రభువా, నువ్వు మంచిదానివే, నీ గుణం మంచిదే, కానీ నీలో ఉన్న పాపపు ప్రభావం అది. It is the effect of flesh. That is what I want you to understand. You are a good person. God made you. God redeemed you. You are the child of God. You are a wonderful person, but remember it is the effect of sin, and because of which you are neglecting your husband, because of which you are rejecting your husband, because of which you are
not respecting him, not honoring him, not loving him. So now come to the Lord and say, Lord, as your blood is active, Lord, please wash me, give me much grace so that I may love him, I may respect him. When you make this decision and when you come to the Lord and confess him, he gives much grace and you'll be a wise woman that builds your family. గుణవత్తురాలైన స్త్రీ ఎంత మొండోడైనా కానీ భర్త ఆయనను కట్టుకుంటుంది. అర్థమైందా ఈ మాట? నీ భర్త ఎంత మొండోడైనా కానీ గుణవత్తురాలైన స్త్రీ, జ్ఞానవంతురాలైన స్త్రీ, గనురాలు వలె నీ భర్తని, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు. ఎంతో ప్రేమిస్తూ దేవుని మీద ఆధారపడతావు, దేవుని సాయము కోరుకుంటూ నీ భర్తను పట్టుకుంటావు. సో ఇవన్నీ నీ జీవితంలో ఒకవేళ ఈ ఫ్లెష్ ద్వారా యాక్టివ్ అయ్యి నువ్వు దూరం వెళ్తా ఉంటే, నౌ లెట్స్ కమ్ టు ద లార్డ్ అండ్ లెట్స్ ఆస్క్ గాడ్స్ ఫర్గివ్నెస్. లార్డ్, గివ్ మీ గ్రేస్, ఐ వాంట్ టు బి ఎ వైజ్ ఉమెన్, ఐ వాంట్ టు ఆనర్ మై హస్బెండ్, ఐ వాంట్ టు రెస్పెక్ట్ హిమ్ అని లెట్స్ కమ్ టు ద లార్డ్. సో లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ ఎట్ దిస్ టైమ్. విల్ ప్రిపేర్ ఫర్ ద కమ్యూనియన్. అండ్ యాజ్ ఐ మెన్షన్డ్ ఎవ్రీ టైమ్, దిస్ కమ్యూనియన్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, is for those who accepted Jesus Christ as their personal savior and witnessed in the waters of baptism. So ikkaduna చిహ్నాలు, ఒకటి రొట్టె మరియు ద్రాక్షరసము. ఈ రొట్టె, ఇట్ రిజంబుల్స్ జీసస్ క్రైస్ట్ బాడీ, ఆయన మన కొరకు చనిపోయినడు అని సాదృశ్యంగా ఈ రొట్టె, ఆ ద్రాక్షరసం ఆయన రక్తానికి సాదృశ్యం. సో దీంట్లో పాలు పొందాల్సింది ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించి ఆయన బిడ్డలుగా చేయబడి నేటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి వాక్యానుసారముగా పరీక్షించుకున్న వాళ్ళు మాత్రమే పాలు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాం. సో ఈ ఉదయకాలము ఐ వాంట్ టు గివ్ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ టు రైజ్ యువర్ హ్యాండ్, జస్ట్ ఇన్ యువర్ హ్యాండ్, జస్ట్ ఇన్ యువర్ హార్ట్. లార్డ్, నిజంగానే ప్రభువా, నా స్వయముతో, నా సెల్ఫిష్ నేచర్తో నా భర్తకి లోబడకుండా ఆయనను లోబర్చుకున్నా. ఆయనకి ఇవ్వాల్సిన ఘనత నేను ఇవ్వలే, ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద నేను ఇవ్వలేదు, ఆయనను ప్రేమించాల్సిన విధంగా నేను ప్రేమించలేదు. గయ్యాలి వలే, అది నా రియాలిటీ ప్రభువా, గయ్యాలి వలే నా ఇంట్లో నేను ఉన్నాను, నెమ్మది లేకుండా చేసిన ఆయనకి. దీని అంతటికీ మూల కారణం నేనే. ప్రభువా, నేను నీ దగ్గరికి వస్తున్నాను, నాకు ఒక అవకాశం ఇస్తే నేను మారబడాలని ఇష్టపడతా ఉన్నాను. లార్డ్, యూ చేంజ్ మై లైఫ్, యూ ట్రాన్స్ఫార్మ్ మీ. ఇదంతా నా సెల్ఫిష్నెస్ చేసిన ప్రభువా. లార్డ్, ఐ వాంట్ టు డై టు మై సెల్ఫ్ టుడే. ఈ స్వయానికి నేను చచ్చిపోవాలని ఇష్టపడతా ఉన్నాను ప్రభువా. దట్ లార్డ్, యూ గివ్ మీ మచ్ గ్రేస్ దట్ రెన్యూ మై మ్యారీడ్ లైఫ్, restore my married life. All this is because of me, Lord. Try to understand this, dear friend. All this is because, don't try to judge that person, don't try to find fault. ఆయనే నెపం మోపకు. దేవా, నేను సరిగ్గా లేదు ప్రభువా, నేను సరిగ్గా ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఇవన్నిటికీ మూల సూత్రం నేనే, నా స్వయం పనిచేసింది. ఈ స్వయం యొక్క కాన్సిక్వెన్సే సమాధానం లేకుండా ఉంది నా కుటుంబంలో. నా భర్త నన్ను ప్రేమిస్తలేడు, పిల్లల్ని ప్రేమిస్తున్నాడు. నేను నా భర్తను ప్రేమించలేకపోతున్నా, నా పిల్లల్ని ప్రేమిస్తా ఉన్నా. నాకు నా భర్తకి మాటలు లేవు. ఆయన ఒక రూమ్లో ఉన్నాడు, నేను ఒక రూమ్లో ఉన్నాను. మేము నిజమే ఒకటే ఇంట్లో ఉన్నా, బట్ వీఆర్ డివోర్స్డ్ ఇన్ అవర్ హార్ట్స్. దెర్ ఇస్ నో, వి లాస్ దట్ ఫస్ట్ లవ్. ఆయన మీద ఉండాల్సిన ప్రేమ పోయింది. ఆయనను చూసుకోవాల్సినట్టు నేను చూసుకోవట్లేదు. ఏదో నా డ్యూటీస్ నేను రెగ్యులర్ డ్యూటీస్ చేస్తూ ఉన్నాను. లార్డ్, ఐ ఫెయిల్డ్ ఇన్ దిస్ ఏరియా, బట్ లార్డ్, నౌ ఐ కమ్ టు యూ. ఐ వాంట్ టు ఒబే యూ, లార్డ్. ఐ వాంట్ టు ఆనర్ యూ and I want to honor the person that you sent me. అని నీ హృదయంలో దేవుని దగ్గర, ప్రభువా, నా జీవితాన్ని కట్టు. లార్డ్, యూ బిల్డ్ మై లైఫ్. నా కుటుంబ జీవితాన్ని నువ్వు కట్టు ప్రభువా. ఐ ఫెయిల్డ్ ఇన్ మై మ్యారీడ్ లైఫ్. నేను మందిరానికి వస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి, బట్ మేబీ నీ హృదయంలో, నీ కుటుంబంలో సమాధానం లేదు. మేబీ దెర్ ఈజ్ నో జాయ్. ఇంటికి వెళ్ళాలన్న సంతోషం లేదు. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నువ్వు అవకాశం ఇచ్చేసినావు నీ భర్త మీద నెగిటివ్గా మాట్లాడడానికి. ఇవన్నిటికీ కారణం నేనే ప్రభువా. ఉదయకాలము నేనే నీ దగ్గరికి వస్తున్నాను. మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు దీన మనసుతో ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను దాటిపోవడానికి ఇష్టపడట్లే. కానీ ఆయన వెయిట్ చేస్తున్నాడు ఉదయకాలము. అదే గర్వపు స్వభావంతో ఉంటావా, నా దగ్గరికి వస్తావా? అదే గర్వముతో అక్కడనే కూర్చొని ఉంటావా? ఆర్ యు విల్లింగ్ టు కమ్ టు మీ? ఐఎమ్ నాకింగ్ యువర్ హార్ట్ దిస్ మార్నింగ్. నువ్వు నా దగ్గరకు వచ్చి క్షమాపణని వేడితే నీకు విడుదలను కలిగజేయాలని ఇష్టపడతా ఉన్నాను. నీకు సంతోషం ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాను. నీ కుటుంబంలో ఆ యొక్క సమాధానము తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. నెమ్మదిని, సంతోషమును, ఆనందమును నీ ఇంట్లో ఉంచాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ద వరల్డ్ డిగ్రేడెడ్ మ్యారేజ్, డియర్ ఫ్రెండ్స్. ఈ లోకము
వివాహం అనగానే దే ఆర్ మాకింగ్ at it now. They are looking down on this beautiful institution. But as God's children, let us come to the Lord. Lord, I want to honor this. నీవు ఇచ్చిన నియమాలు నేను పాటిస్తా ప్రభు. ఐఎమ్ సారీ ఐ ఫెయిల్డ్, బట్ లార్డ్ దిస్ మార్నింగ్ ఐఎమ్ కమింగ్ టు యూ. ఆ దీన మనసుతో ఈ రక్షకుని దగ్గరికి వస్తే, ఈ ప్రేమ కలిగిన దేవుని దగ్గరికి నువ్వు వస్తే, ఆయన నిన్ను హత్తుకొని, నిన్ను ముద్దాడి, నిన్ను క్షమించి, తూర్పుకి పడమరకి ఎంత దూరము దేవుడు పాపం పడేసినాడో అంత దూరం దేవుడు వాటిని తుడిచివేసి మరలాని జీవితంలో దేవుడు కార్యం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ ఉదయకాలం నువ్వు దీన్ని గ్రాంటెడ్గా తీసుకుంటే, దీన్ని నెగ్లిజెంట్గా నువ్వు చేస్తూ ఉంటే, ఇంకో అవకాశం వస్తుందిలే చూద్దాము, లెట్ జస్ట్ కంటిన్యూ, ఆయన మారినప్పుడు నేను మారుతా, ఈ వైఖరి నీలో ఉంటే లెట్ మీ టెల్ యూ, నీకు ఇంకో అవకాశం వస్తుందో రాదో నీకు తెలియదు. నువ్వు మరలా నీ ఇంటికి చక్కగా వెళ్తావో లేదో నీకు తెలియదు. ఇంకొక సీజన్, ఇన్ దిస్ సీజన్ గాడ్ గేవ్ దిస్ మ్యారేజ్ సిరీస్ డియర్ ఫ్రెండ్స్. సో విత్ మచ్ ప్రేయర్ అండ్ బర్డెన్ ఐఎమ్ బ్రింగింగ్ దిస్ మెసేజ్. నేనేదో క్యాజువల్గా మీ దగ్గరికి వాక్యం తీసుకురావట్లే. సో ఈ సీజన్లో దేవుడు మన సంఘములో ఈ యొక్క వివాహం అన్న విషయంలో గాడ్ వాంట్స్ టు రెన్యూ, గాడ్ వాంట్స్ టు రివైవ్, హీ వాంట్స్ టు డూ ఎ న్యూ వర్క్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. అండ్ దట్స్ వై గాడ్ గేవ్ దిస్ మెసేజెస్. వెన్ ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీటర్, ఐ డెంట్ థింక్ అబౌట్ దిస్ మ్యారేజ్ సిరీస్, బట్ ఇట్ ఈస్ గాడ్ హూ స్టార్టెడ్ ఇట్ అండ్ హీ ఈస్ బిల్డింగ్ అవర్ లైఫ్స్. So this morning to all my dear sisters, come to the Lord with humble spirit and say to him, Lord, build my married life. I am the reason for all this disaster, Lord. When you confess it, this loving God is not నిన్ను దాటి ఆయన వెళ్ళిపోవడం, నేను పట్టుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆ ప్రార్థన దేవుని దగ్గర నువ్వు చేయి. ఆ ప్రార్థన దేవుని దగ్గర నువ్వు ఎప్పుడైతే విల్లపిస్తే, దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు. And to all my dear brothers, I want to encourage, are you loving your spouse as Christ loved the church? నీ భార్యని తప్పులెత్తుతా ఉన్నావా, నెపములు మోపుతా ఉన్నావా, నోటి మాట చేత దూషిస్తా ఉన్నావా, నీ నోటి మాట చేత ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతా ఉన్నావు? ఒకవేళ అలాగున ఉంటే ఈ ఉదయకాలం దేవుని దగ్గరికి రా. లార్డ్, ఐ ఫెయిల్డ్ ఇన్ దిస్ ఏరియా. ఇన్స్టెడ్ ఆఫ్ లవింగ్ మై వైఫ్, ఐ స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ విత్ హర్. ఇన్స్టెడ్ ఆఫ్ యాక్సెప్టింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్గివింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ రిసీవింగ్, I rejected that person. I used foul language. I verbally abused her. I physically abused her. Lord, I am sorry. God wants to forgive you. God wants to build your marriage. God wants to restore your relationship. But are you willing to come to the Lord and confess before him? If you come to the Lord and confess, he is willing to restore you, dear friend. So maunanga nee hrudayamlo, he gives much grace to those who come to the Lord. So if you are coming to the Lord, God is assuring his grace is sufficient for you. Don't think about the next steps. నేను ఏం చేయాలి, ఆయన కలుస్తాడా, నేను కలవాలా. Don't think about all these next steps at this time. Only one thing that you do is surrender yourself to the Lord. Lord, I want to submit to you. I want to be controlled by you. And try to acknowledge all these conflicts is because you didn't submit to Christ. So just confess before the Lord. Ask God's forgiveness. Be humble in his presence. Silently in your heart, Lord, please restore my relationship. Give me grace.